హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఎప్పుడు కూడా ఒక మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను కదా. అయితే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనది మొహం అనమాట. అయితే ఆ మొహంలోని మనం అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. న్యాచురల్గా చేస్తూ ఉంటాము, కాస్మెటిక్స్ అని యూజ్ చేస్తూ ఉంటాము, డిఫరెంట్ డిఫరెంట్ టాబ్లెట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అని కూడా తీసుకుంటూ ఉంటాము. ఇవన్నీ చేసేది ఎందుకు? మనలోని అందాన్ని పెంపొందించుకోవడానికి. సో అటువంటి ఒక అందమైన టిప్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. అయితే మనం చూసుకుంటే ఆడవాళ్ళలోని ముఖ్యంగా అందం ఇచ్చేది ఏంటంటే ఐబ్రోస్ అన్నమాట. మనకి ఐబ్రోస్ వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోతూ ఉంటుంది. చాలా అందాన్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది. అయితే కొంతమందికి చూసుకుంటే ఏంటంటే పాపం ఐబ్రోస్ కూడా అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అది మనకి ఏంటంటే కొంచెం జెనెటిక్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు. లేకపోతే కొంతమందికి హెయిర్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. అయితే మనం ఏంటంటే ఈ ఐబ్రోస్ గ్రోత్ రావడానికి, ఐబ్రోస్ పెంచుకోవడానికి చాలా మంది ఏంటంటే అమ్మాయిలు ఐబ్రో పెన్సిల్ బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే డార్క్ గా కనిపించాలి అని చెప్పి ఈ యొక్క పార్ట్ ని హైలైట్ చేయడానికి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మీరు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తారు, బాగానే ఉంది. అది ఏంటంటే మళ్ళీ మీరు అది తీసేసిన తర్వాత అంటే క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ ఫేస్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసినప్పటికీ చేయని తర్వాత మీ యొక్క ఫేస్ డిఫరెన్స్ అనేది చాలా మారిపోతూ ఉంటుంది. అది ఏంటంటే ఐబ్రోస్తో మనకి చూసిన వాళ్ళని ఒక్కసారికి ఇలా చూస్తే వాళ్ళు కూడా మనల్ని గుర్తుపట్టలేని పరిస్థితి కనిపిస్తుంది అనమాట. సో ఇటువంటి వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా తాత్కాలికం. మనకేంటంటే ఆ యొక్క టైంకి మాత్రమే అది యూజ్ అవుతది కానీ కంప్లీట్ సొల్యూషన్ అనేది కనిపించదు. ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఏంటంటే కంప్లీట్ అంటే పర్మనెంట్ ఐబ్రో ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే నన్ను అడిగితే మనకి పుట్టినప్పటి నుంచి వచ్చిన దాన్ని మధ్యలో ఇటువంటివి చేస్తూ ఉండడం వల్ల దీనివల్ల మనకి అప్పటికి బాగున్నప్పటికీ తర్వాత మనం ఫ్యూచర్‌లోని చాలా కాంప్లికేషన్స్ అన్నవి ఫేస్ చేయాల్సి వస్తది. సో ఏంటంటే ఈ యొక్క ఐబ్రోస్‌ని మనం ఏంటంటే న్యాచురల్‌గానే ఎలా పెంచుకోవాలి ఏంటన్నది ట్రై చేస్తే చాలా మంచిది. అది మన హెల్త్‌కి కూడా చాలా మంచిది అని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇవాళ దానికి సంబంధించిన ఒక టిప్ ఏంటనుకుంటున్నారా? ఈ యొక్క ఐబ్రోస్‌ని మనం బాగా పెంచుకోవాలంటే ఏమీ లేదు. జస్ట్ 2 ఐటెమ్స్ ఉంటే చాలు. మనకు ఒక 10 రూపీస్‌లో అయిపోతది. సో ఒక 2 ప్రొడక్ట్స్ తోని మనం ఏంటంటే ఐబ్రోస్‌ని మన ఇంట్లోనే మంచిగా ఒక పెంచుకోవచ్చనమాట. ఇంతకీ ఆ 2 ప్రొడక్ట్స్ ఏమనుకుంటున్నారు? అయితే ఆ 2 ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఒకటి ఆనియన్, ఇంకొకటి వాజిలిన్. అయితే ఇంతకీ దాన్ని ఎలా యూజ్ చేయాలి అనుకుంటున్నారా? సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మనం జస్ట్ ఒక 2 మినిట్స్ ఓపిక పెడితే చాలు. అయితే ఇంతకీ ఏం చేయాలంటే మన ఆనియన్ ఉంటుంది కదా! ఆ యొక్క ఆనియన్‌ని మంచిగా తురుముకోండి. మన ఇంట్లో తురుముకునేది ఉంటుంది కదా! చక్కగా తురుముకున్న తర్వాత ఆ గుజ్జు ఏదైతే వస్తుందో దాన్ని జల్లెడలో వేసి పిండేస్తే మనకి ఆనియన్ జ్యూస్ వస్తదనమాట. ఓకే. లిక్విడ్ లాగా వస్తుంది. ఆ ఆనియన్ జ్యూస్‌లో ఈ యొక్క వాజిలిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ చేసుకోండనమాట. అంటే ఈ యొక్క వాజిలిన్ కరగాలి. మనకేంటంటే అది కరిగిన తర్వాత ఒక ఆయిల్ లాగా ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ యొక్క ఆనియన్ జ్యూస్‌లో ఏంటంటే ఈ యొక్క వాజిలిన్ కూడా ఆయిల్ లాగా మొత్తం వాటరీ లాగా మొత్తం ఫార్మ్ అయిపోయిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత మీరు ఒక బాటిల్‌లోని వేసుకోండి. ఒక చిన్న మనకేంటంటే పాత బాటిల్స్ ఉంటాయి కదా! వాజిలిన్ యూజ్ చేసిన బాటిల్స్ అయిపోయినవి. అందులో మీరు దీన్ని యాడ్ చేసుకొని రూమ్ టెంపరేచర్‌కి తీసుకురండి. అయితే మనం ఇది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చా అనంటే యెస్ యూ కెన్. మనం బేషుగ్గా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనకేంటంటే ఈ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో ఇది మనకేంటంటే ఒక వాజిలిన్ లాగే తయారైపోతుంది మనకి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్‌కి పెట్టినప్పటికి ఇది కొంచెం లిక్విడ్ లాగా అంటే కొంచెం మనకేంటంటే సాలిడ్ లాగా కూడా తయారైపోతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క దాన్ని ఏం చేస్తారంటే ఎవ్రీడే నైట్ మనం పడుకునేటప్పుడు దీన్ని మన ఐబ్రోస్ ఉంటుంది కదా! ఐబ్రోస్ మీద చక్కగా దీన్ని అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. ఈ యొక్క మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఐబ్రోస్ అన్నవి న్యాచురల్‌గా గ్రోత్ అవుతాయన్నమాట. సో మనకి ఆనియన్ తెలుసు ఎంత హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనకి ఆనియన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను జుట్టుకి పెట్టుకుంటే మనకి హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా వేగంగా పెరుగుతుంది. ఆనియన్‌లోనే అటువంటి లక్షణాలు ఉన్నాయి. అండ్ వాజిలిన్‌కి వచ్చేసరికి మాయిశ్చరైజ్ ఇస్తూ ఉంటుంది మన బాడీకి. అలాగే మన హెయిర్‌కి కూడా ఏంటంటే ఆ యొక్క సిల్కీనెస్ ఇచ్చి ఆ యొక్క హెయిర్ కూడా ఏంటంటే చాలా స్మూత్‌గా కొంచెం షైనీగా కనిపించడానికి మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఈ 2 ప్రొడక్ట్స్ అనేవి మీరు ఇంట్లోనే వాజిలిన్ లాగా మీరు యూజ్ చేసుకొని ఎవ్రీడే పడుకునే ముందు మీరు దీన్ని అప్లై చేసుకున్నారనుకోండి చక్కగా మసాజ్ చేసుకొని అట్లనే పడుకుని పోవచ్చు అనమాట. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత యథావిధిగా మీ రొటీన్ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు న్యాచురల్‌గా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఈ యొక్క పార్ట్ అంటే మనకి ఐబ్రోస్ ఏవైతే ఉన్నాయో చాలా థిక్‌గా మీకు హెయిర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వితిన్ 1 వీక్‌లోనే మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. వన్స్ మీకు అది మంచిగా అందంగా వచ్చినప్పటికీ అప్పుడు మీ ఫేస్ చాలా బాగుంటుంది. సో నేనేంటంటే ఇదే సజెస్ట్ చేస్తాను. మన ఇంట్లో దొరికే
దొరికేవి మన హోమ్ రెమెడీస్నే యూజ్ చేసుకుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అండ్ మనీ కూడా చాలా వరకు చాలా సేవ్ అవుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా ఖర్చు అయిపోయే పని కూడా ఉండదు. మనం జస్ట్ టైంని మన వాల్యుబుల్ టైంని ఇటువంటి వాటికి మనం ఒక 10 to 15 మినిట్స్ కేటాయిస్తే చాలు ఒక మంచి రిజల్ట్స్ అనేది మనం చూస్తాం అనమాట. అయితే ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ టిప్ని మీరైతే యూజ్ చేయండి. అయితే ఎలా ఉంది ఏంటనేది కూడా మాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అయితే మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సొల్యూషన్ కావాలనుకుంటున్నారా, మరిన్ని ఏమైనా టిప్స్ కానీ కావాలనుకుంటే మాకు కమెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. సో చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.